వెల్కమ్ టు బిఆర్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే భరత్. సార్, ఈరోజు చూసుకున్నట్టయితే తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఒకటి జరుగుతుంది అవును. సెక్రటేరియట్లో. అవును. అయితే ఇదే రోజు హ్మ్. ఆశా వర్కర్ల పైన మహిళను కూడా చూడకుండా కొంచెం దౌర్జన్యంగా పోలీసులు కొట్టడం జరిగింది. హ్మ్. ఆ విజువల్ మీకు ఒకసారి చూపిస్తాను. హ్మ్. దాన్ని బట్టి మీరు మాట్లాడండి సార్. ఓకే. చూశారు కదా సార్, మరీ దౌర్జన్యంగా చీర పట్టుకొని లాగారు. దీన్ని సోషల్ మీడియాలో కూడా వీళ్ళు ఇది ఈ కాంగ్రెస్ ప్రజాపాలన లేకపోతే కౌరవ పాలన అన్నట్టుగా కొంచెం ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు సార్ దీని గురించి? రాజకీయాలు పక్కన పెట్టి అత్యంత దుర్మార్గకరమైనటువంటి సంఘటన. ఉమ్, మాటల్లో చెప్పటానికి వీలు లేనటువంటి అన్యాయం, దారుణం, ఉమ్, ఘాతకం. ఉమ్, ఇమ్మీడియట్‌గా ఆ జాకెట్ లాగినటువంటి పోలీసు సస్పెండ్ చేయాలి. ఉమ్, ఇమ్మీడియట్‌గా సస్పెండ్ చేయాలి. అతనికి కాకి చొక్కా వేసుకునేటువంటి అర్హత లేదు. ఉమ్, కానీ దుర్మార్గం ఏందంటే భరత్, బ్రిటిష్ రాజ్యం నుంచి భారతదేశం స్వతంత్రం వచ్చి 8 దశాబ్దాలు అవుతున్నా ఉమ్, ఈ రోజుకి కూడా అదే పోలీసు రాజ్యం నడుస్తుంది. అవును సార్. సామాన్యుల మీద పోలీసు రాజ్యం నడుస్తుంది. ఉమ్, ఏంటి? ఎవరు పోలీసులు అసలు? ఎవరు జీతాలు ఇస్తే, ఎవరు పన్నులు కడితే, ఎవరి పన్నుల ద్వారా వచ్చేటువంటి జీతాలు తీసుకుంటూ ఎవరి మీద దాడి చేస్తున్నారు? ఉమ్, ప్రజలకి రక్షణగా ఉండాల్సిన పోలీసులు పాలకులకి రక్షణగా మారి, ప్రభుత్వాలకు రక్షణగా మారి, మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని పాలకుల్ని ఎన్నుకున్నది ప్రజలే. అవును సార్. కానీ ఆ ప్రభుత్వాలు పాలకుల కోసం అని చెప్పేసి పాలకుల్ని ప్రశ్నించడానికి పోయినటువంటి సామాన్య మధ్యతరగతి పేద మహిళల్ని ఈ రకంగానా? ఉమ్, ఇదా? ఇప్పుడు నీకు ఒకటి చెప్తా. ద్రౌపది వస్త్రాభరణం జరిగినందుకు మహాభారత యుద్ధం జరిగింది. అవును సార్. కౌరవుల పతనం ద్రౌపది వస్త్రాభరణం నుంచే స్టార్ట్ అయింది. అవును. ఇప్పుడు ఇదే వైఖరి గనక ప్రభుత్వం చేస్తే, ఇదే రకమైనటువంటి అవమానాన్ని మహిళల పట్ల ప్రభుత్వం గనక చేస్తే, ఉమ్. అది రేవంత్ రెడ్డి గారి పతనానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం కొంతకాలంగా చూసుకుంటున్నాం సార్, ఒక ఈ 4-5 నెలల మధ్యలోనే పోలీసులు రెచ్చిపోతున్నారు సార్. అసలు మహిళల పైన, దళితుల పైన, ఎందుకు సాటి ఉద్యోగుల పైన కూడా దాడి చేయడం, ఇలాంటివి మనము ఎన్నో చూసాం సార్. అసలు దీన్ని కట్టడి చేయడం అనేది కుదరదంటావా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ? అసలు నేను అనేది ఏంటంటే, ప్రజలు ఒక డిమాండ్తో రోడ్డు మీదకి వచ్చారు. అవును సార్. ఒక డిమాండ్తో నేను కలవటానికి వచ్చారు. అవును. వాళ్ళతో చర్చ జరపడానికి కొన్ని అభ్యంతరం ఏంటి? ఉమ్, నీకు ఓటేసింది ఇవ్వాలి కదా. అవును సార్. నువ్వు ఇచ్చిన హామీలు నమ్మి నీకు ఓటేశారు కదా. ఇవాళ న్యాయపరమైన వాళ్ళ డిమాండ్లు ఏదో చేస్తున్నారు అనుకో. ఉమ్, వాళ్ళేమి నీ ఇంట్లో కోర్టు అడగట్లేదు కదా. అవును. నీ జీతం అంతా జీతం అడగట్లేదు కదా. అవును. ఆందోళన చేస్తున్నవారు ఆశా వర్కర్లు, ఆశా అంగన్వాడీలు. అవును సార్. ఆశా వర్కర్లకి, అంగన్వాడీలకి ₹1,00,000 జీతాలు ఏమైనా ఉంటాయా? లేదు సార్. లక్షల జీతాలు ఏమన్నా డిమాండ్ చేస్తున్నారా? లేదు. కాదు కదా. గౌరవ వేతనం కావాలంటున్నారు. ఉమ్, ఉన్న వేతనాన్ని పెంచమంటున్నారు. ఉమ్, ఖర్చులు పెరిగాయి, మా జీవితాలు కూడా మారాలంటున్నారు. ఉమ్, జీవితాలు మారాలని కోరుకోవడం తప్ప, ఉమ్, పెరిగిన ఖర్చుల ప్రకారం జీతాలు పెంచమంటం తప్ప, ఈ సమాజంలో గౌరవప్రదమైనటువంటి వేతనాన్ని అడగటం తప్ప. ఉమ్, ఇప్పుడు ఎమ్మెల్యేల జీతాలు ఎంత పెరిగాయి? ఎంత తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా జీతాలు ఎంత తీసుకుంటున్నాడు ఇవాళ ఆయన? ఉమ్, వాళ్ళ క్యాబినెట్లో మంత్రులు ఎంత తీసుకుంటున్నారు? ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎంత తీసుకుంటున్నారు? ఎవరికైనా ₹1,00,000 తక్కువ జీతం ఉంటుందా? ఉండదు సార్. లేదు కదా. ఉమ్, మరి అంగన్వాడీలకి, ఆశా వర్కర్లకి కనీస గౌరవప్రదమైనటువంటి వేతనం, బతకగలిగే వేతనం, ఈ సమాజంలో ఖర్చులతో కూడినటువంటి వేతనాన్ని అడిగితే తప్పొచ్చిందా? ఉమ్, రెండోది, ఎవరైన పరిస్థితుల్లోనూ ఏదో నీ కండిషన్ బాగలేదు, ఏదో వాళ్ళని పిలిచి సర్దుబాటుగా చెప్పుకొని వాళ్ళతో చర్చించి దశల వారీగా నీ పని మీకు చేయగలను అని చెప్తే ఉమ్, విరమిస్తారు కదా. ఉమ్, ఏ ఒక్కళ్ళు కూడా ఉద్యోగాన్ని కోల్పోవడానికి, కేసులు పెట్టించుకోవడానికి, లాఠీలతో కొట్టించుకోవడానికి రోడ్డు మీదకి రారు భరత్. అవును. కడుపు మండితే, అవును సార్. ఆకలేస్తే, ఉమ్, డిమాండ్ చేస్తే తప్ప, దొరకదు అనుకుంటే తప్ప రోడ్డు మీదకి రారు. ఉమ్, ఇయాల రేపు ఒకప్పుడు పరిస్థితులు వేరు. వామపక్షాలు చాలా బలంగా ఉన్నటువంటి రోజుల్లో ఎర్ర జెండాలు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చేది. ఉమ్, ఎర్ర జెండాలు బలంగా లేవు, అవును. కమ్యూనిస్టులు బలంగా లేరు. అవును సార్. ఇయాల రోడ్డు మీదకి వస్తున్నారంటే ఇక తప్పదు.
అది అవును. తప్ప మార్గం లేదు అనుకుంటేనే, ఉమ్, అది ఖచ్చితంగా చెయ్యాలి అని తప్పదు అనుకుంటేనే రోడ్డు మీదకి వస్తున్నారు. ఉమ్, ఇప్పుడు ఒకళ్ళు రెచ్చగొడితేనో, ఒకళ్ళు రమ్మంటేనో వచ్చే ఉమ్, పరిస్థితులు లేవు భరత్. ఉమ్. వాళ్ళు తప్పదనుకుంటే ఇప్పుడు రగచర్ల ఇష్యూ ఉంది. అవును సార్. రగచర్లలో గిరిజనులు సహజంగా తిరగబడరు. అవును. రైతులు సహజంగా తిరగబడరు. అవును సార్. ఎవరికి కేసులు ఇస్తామబ్బా? ఉమ్, ఎవరికి జైలు ఇస్తామబ్బా? ఉమ్, ఎవరు చిప్పకూడు తినాలని కోరుకుంటారబ్బా? అవును. పాలకులతో పెట్టుకుంటే ఏం జరిగిద్దో తెలవదా? ఉమ్, కానీ ఎందుకు పెట్టుకుంటున్నారు? తమ తప్పక. భూమి పోతుందనుకున్నప్పుడు, తమ బతుకు పోతుందనుకున్నప్పుడు, చస్తే ఏంటి? బతికితే ఏంటి? ఉమ్, తమ బతుకు పోతుంది గదా అనుకున్నప్పుడు తిరగబడతారు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఏ సమస్యనైనా నువ్వు నిన్నదాకా చెప్పిందేంది? ఉమ్, కేసీఆర్ నిరంకుశంగా ఉండేవాడు. ఎవరిని కలవకపోయేవాడు. ఉమ్, ఆందోళన చేస్తున్న వాళ్ళ పట్ల కనీస గౌరవం లేదు. ఉమ్, ఆర్టీసీ కార్మికులైనా, అంగన్వాడీలైనా, ఉమ్, ఏ కార్మికుల పట్ల మున్సిపల్ కార్మికుడైనా, ఇంకే కార్మికుడైనా నీకు నీ చిత్తశుద్ధి లేదు, వాళ్ళ పట్ల గౌరవం లేదు, బాధ్యత లేదని చెప్పి తిట్టాడు ఇదే రేవంత్. ఉమ్, ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే అంగన్వాడీలు, అదే ఆశావర్కర్లు, అదే కార్మికులు రోడ్డు మీదకి వస్తే నువ్వు వాళ్ళకిచ్చే గౌరవం ఏంటి? ఇదా? ఉమ్. ఇదా? ఇంతవరకు కూడా స్పందించలేదు సార్. ఇది పొద్దున జరిగిన సంఘటన ఇది. ఉమ్. ఇప్పటి వరకు కూడా సరే ఆయన ఈరోజు ఆ విగ్రహ ఆవిష్కరణ ఏ బిజీలో ఉన్నారో కానీ ఈ వార్త అయితే అతని దాకా చేరే ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇప్పటి వరకు మాత్రం ఈ ఘటన పైన మాత్రం అసలు స్పందించలేదు ఇంతవరకు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. టైం ఎంత అయింది? 7:30 అవుతుంది సార్. 6:05 రేవంత్ రెడ్డి గారు అవును. ఆవిష్కరించారు. అయిపోయింది అయిపోయింది. ఆల్మోస్ట్. ఇప్పుడు అదేంటిది? విగ్రహం. అవును. కానీ ఒక సింబాలిక్. అవును. మదర్ తెలంగాణ తల్లి అనేది ఒక సింబాలిక్. అవును. అవును. తల్లి ప్రేమని, ఒక మాతృమూర్తికి ఇచ్చే గౌరవాన్ని, ఉమ్, ప్రత్యేకించి ఒక ఆడదానికి ఇచ్చేటువంటి గౌరవాన్ని చూపించటానికి ఉమ్, ఒక సింబాలిక్‌గా మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసుకున్నాం, ఆవిష్కరించుకున్నాం. రెండోది, గతంలో కేసీఆర్ గారు పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి మరి ఇప్పుడు ఉమ్, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్చారు అంటే, ఉమ్, మార్చుకోండి ఎందుకంటే, ఒకప్పుడు ధనికులైనటువంటి రాజరికం ఉన్నటువంటి దేవతలా ఉన్నటువంటి విగ్రహం ఉండేది. అవును. కానీ సామాన్య మధ్యతరగతి విగ్రహంలా విగ్రహం ఉండాలి. అవును. తెలంగాణ తల్లి రూపం అలా ఉండాలని మార్చారు. అవును. మరి ఇప్పుడు సామాన్య మహిళ కదా, అవును. అంగన్వాడీ ఆశా వర్కరు, నీకు విగ్రహంలో కనపడ్డ తల్లి, ఉమ్, విగ్రహంలో కనపడ్డ మాతృమూర్తి, అవును. విగ్రహంలో కనపడ్డ ఆడది, ఉమ్, నీకు ఆశా వర్కర్లో అంగన్వాడీలో కనపడట్లేదు. కనపడలేదా? ఉమ్, రేవంత్ రెడ్డి గారు నేను డైరెక్ట్‌గా అడుగుతున్నాను. ఉమ్, నీకు నిజంగా మహిళ అంటే గౌరవం ఉంటే నువ్వు విగ్రహాన్ని ఆవిష్కరించడం మానేయి. ఈ ఉమ్. మహిళకి న్యాయం చేయి. అవును. విగ్రహాన్ని అవసరం లేదు. ఉమ్, విగ్రహం ఒక సింబాలిక్ మాత్రమే. అవును. నీకు నిజంగా ప్రేమ ఉంటే, మహిళల పట్ల గౌరవం ఉంటే ఉమ్, ఈ సమస్యకి పరిష్కారం చూపించు. ఉమ్, ఈ మహిళను అవమానించినటువంటి పోలీసుని ఇమ్మీడియట్లీ డ్యూటీలో నుంచి తప్పించు. వాడికి ఉద్యోగం రాకుండా చెయ్యి. ఇంకొక పోలీసుడు ఇంకొక మహిళ మీద చెయ్యి వెయ్యాలంటే, ఒక మహిళ మీద చూపు చెరగాలంటే భయపడేలా చెయ్యి. ఉమ్, నీ బాధ్యత అది. వాస్తవానికి ఎవడోన్నా ఒకడు మహిళని ర్యాగింగ్ చేస్తేనో, వేధిస్తేనో, ఇబ్బంది పెడితేనో పోలీసుడు అండగా ఉండాలి. ఉమ్, కానీ పోలీసుడే జాకెట్ లాగే పరిస్థితికి వచ్చిందంటే ఉమ్, ఏంటిది? ఏ వైపుగా మనం వెళ్తున్నాం? ఉమ్, ఒకప్పుడు మనం మన చరిత్రలో చదువుకున్నాం. అవును. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి స్త్రీల మీద ఉమ్, బ్రిటిష్ బ్రిటిష్ పాలకులు దాడి చేసేవాళ్ళు. అఘాయిత్యాలకు అవును. పాల్పడేవారు. అవును. ఈ తెలంగాణ ప్రాంతంలో నైజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నటువంటి మహిళల మీద నైజాం అనుచరులు ఇష్టారీతిన ప్రవర్తించేవాళ్ళు. అవును. అడ్డదిడ్డంగా చేసేవారు. నిజాంగా వ్యతిరేకంగా చాలా మంది మహిళలు తిరగబడ్డారు. చాకలైదమ్మ ఇలా ఆమె స్ఫూర్తిని మనం పొగుడుకుంటా ఉన్నాం. అవును. ఆమె స్ఫూర్తి మనకు కావాలనుకుంటా ఉన్నాం. ఉమ్, చాకలైదమ్మ మీద ఎంతమంది రాక్షస రాజులు, ఉమ్, నైజాం పాలకులు దాడి చేశారు. ఉమ్, కానీ వాటన్నిటిని తెగించి, పిరికడి బిగించి తెలంగాణ ఉద్యమాన్ని నడుపుకున్నాం. ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడుపుకున్నాం. ఉమ్, తర్వాత కూడా తెలంగాణ ఉద్యమంలో మహిళల మీద అప్పటి సమైక్యాంధ్ర ప్రభుత్వం కావచ్చు, ఉమ్, ఉద్యమాన్ని నడిచడానికి ఎంత ప్రయత్నాలు చేసినా వెనక్కి తొనకుండా బెనకుండా తెలంగాణ సాధించుకున్నాం. అవును. సాధించుకున్న తెలంగాణలో కూడా తెలంగాణ పాలకులే ఇంకా మహిళల పట్ల అదే రకమైనటువంటి వైఖరి ప్రదర్శిస్తాయి. ఉమ్, ఒక డిమాండ్ చేయాల్సి వస్తే, ఉమ్, భయపడే పరిస్థితి వస్తే ఉమ్, ఏంటిది? భయపెడితే ఉద్యమాలు ఆగవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గతంలో అనేక సార్లు అరెస్ట్ చేశారు. అవును సార్. కానీ ఇలా ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగాడు. అవును. అణిచివేస్తే అణిచిపోయే విధానం అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవాడా? కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిన్ను పాలకుడిగా చేసిన, నీకు ఓట్లు వేసిన, నిన్ను ఆ స్థాయిలో కూర్చోబెట్టిన, నీకు జీతాలు ఇస్తున్న ఉమ్, మహిళల పట్ల నీకు ఈ గౌరవం ఉండకూడదు. ఉమ్, అంటే ఈ రకమైనటువంటి చెయ్యి. పరిస్థితి ఉండకూడదు. అదే. వాళ్ళకి తగిన గౌరవం ఖచ్చితంగా దక్కాలి, దక్కి తీరాలి. ఉమ్, రెండోది ఏంటంటే, అటు పోలీసులైనా పాలకులైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు సేవకులు మాత్రమే. అవును. మీరు సేవ చేసుకోవాలి ప్రజలకి. అవును. అంతేగాని ప్రజల మీద యుద్ధం చేస్తాం, మా చేతిలో అధికారం ఉందంటే కలవదు. మీ చేతిలో అధికారం లేదు, బాధ్యత ఉంది. ఉమ్,
బాధ్యతగా మెలగాలి. మీ చేతిలో అధికారం లేదు, బాధ్యత ఉంది. అధికారం ప్రజలది. ప్రజాస్వామ్యంలో అధికారం ప్రజలది. మొత్తానికి కూడా సార్ ఇది ప్రజాపాలన అనుకుంటూనే రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. మరి ఇక్కడ ప్రజలైనటువంటి ఇప్పుడు ఆశా వర్కర్ పైన జరిగిన ఈ దాడి పైన ఎలా స్పందిస్తారనేది మనం చూడాలి. ఇక మొత్తానికి రేవంత్ రెడ్డి గారు మనం ఎప్పుడెప్పుడు ఒక అనుకునేది విషయం గుర్తుపెట్టుకో భరత్, ఉమ్. ఎలా స్పందిస్తారో చూడటం కంటే కూడా స్పందిస్తే ఆయనకి మంచిది, ఉమ్, స్పందించకపోతే ఆయనకే చెడ్డది. అవును సార్. ఇప్పుడు నీకు ఒక విషయం గుర్తు చేస్తాను. ఉమ్మడి రాష్ట్రంలో అంగన్వాడీ అని గుర్రాలతో కొట్టించిన ఒక నాయకుడు ఉమ్, విత్ ఇన్ మంత్స్లో పడిపోయాడు. అవును. అది రేవంత్ రెడ్డి గారికి తెలియని చరిత్ర కాదు. ఉమ్, అది గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, అంగన్వాడీల పట్ల, ఆశా వర్కర్ల పట్ల, లేదా ఇతర మహిళల పట్ల, ఉమ్, లేదు రోడ్డు మీదకి వచ్చిన కార్మికుల పట్ల, ఉమ్, ఆందోళన జరపడానికి వచ్చినటువంటి వ్యక్తుల పట్ల గనక ఇదే రకమైనటువంటి దౌర్జన్యాన్ని మీరు గనక ప్రదర్శిస్తే ఉమ్, ఇది ప్రజాపాలన అనిపించుకోదు, రాక్షస పాలన అనిపిస్తుంటుంది. రాక్షస పాలనని ప్రజలు ఒప్పుకోరు. తెలంగాణ ప్రజలు అసలే సాధించరు. నువ్వు ఎన్ని వరాలు, ఉమ్, ఎన్ని మాఫీలు చేయి, అవును సార్. ఎన్ని రైతు వంతులు పెట్టు, ఉమ్, ఎన్ని సంక్షేమ పథకాలు ఇవ్వు, ఉమ్, నువ్వు గనక ప్రజలను వేధిస్తానంటే, నిరంకుశంగా పెత్తనం చేస్తానంటే, అధికారాన్ని చలాయిస్తానంటే జనం ఊరుకోరు. ఉమ్. కేసీఆర్ చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఇచ్చారు సార్. కేవలం నిరంకుశంగా ఉంటున్నాడు, ఉమ్, ఉద్యమాలను అణిచివేస్తున్నాడు, పిడికలు బిగిస్తే అవును. కుదరదంటున్నాడు అనే కారణం చేతనే కేసీఆర్ ఓడించారు. అవును సార్. ఇప్పుడు అదే రకమైనటువంటి వైఖరి కనుక రేవంత్ రెడ్డి తీసుకుంటే రేవంత్ రెడ్డి వన్ టైం సీఎంగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తానికి ఈ రోజుతో సంవత్సరం అయిపోయింది సార్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన మొదలయ్యి. ఉమ్. ఈ సంవత్సర పాలన పైన మీ ఒక్క వర్డ్లో చెప్పండి సార్, అసలు ఎలా ఉంది? ఇదే సంవత్సర పరిపాలన మీద ఒక లోతైన విశ్లేషణ నీ ఛానల్కి నేను అందించాను. అవును సార్. అందరికంటే ఒక నెల ముందే మనం ఇవ్వడం జరిగింది. ఎస్. అవును. ఇప్పుడు సర్వేలు చేసిన వాళ్ళు, ఇప్పుడు ఉమ్. కొత్తగా చెప్పేవాళ్ళు ఉమ్, చాలా మంది చెప్పొచ్చు కాక, ఉమ్, కానీ అందరి మేధావుల కంటే ముందే రేవంత్ రెడ్డి సర్కారు ఈ 1 ఇయర్ కాలంలో ఎలా ఉంది అనేటువంటిది మనం చెప్పాం. అవును సార్. చాలా ఫెయిల్యూర్స్ ఉంది, చాలా వ్యతిరేకతని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఉమ్, ఈ రోజుకి రుణమాఫీ పూర్తిగా జరగలేదు, రైతు బంధు అవును. స్టార్ట్ స్టార్ట్ కాలేదు. కాలేదు. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలు చేస్తామని చెప్పే కాడే ఉన్నారు, ఇంకా మాటలు చెప్పే కాడే రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నారు. ఉమ్, ఒకవైపు పాత కుంభకోణాలు, పాత ప్రభుత్వం మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ రోజుకి ఒకటి కూడా నిరూపించింది లేదు. అవును. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 1 ఇయర్లో సక్సెస్ ఉన్నాయి, లేవని కాదు, కానీ సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి. అదే సార్. ఎంతో కొంత రుణమాఫీ చేయగలిగాడు, రైతు మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వగలిగాడు, ఉమ్, ఏదో కొన్ని గ్యాసు, కరెంటు కరెంటు, ఇలాంటి అవును కొన్ని సార్. కొంతవరకు ఇచ్చారు. చేయగలిగాడు. ఉమ్, కానీ మొత్తంగా చూసినప్పుడు ఉమ్, చాలా ఫెయిల్యూర్స్, చాలా అంటే చాలా ఫెయిల్యూర్స్ రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు హైడ్రా స్టార్ట్ చేశాడు. అవును సార్. ఫస్ట్ ఉద్దేశం మంచిదే, ఉమ్, కానీ పోయినటువంటి దారి బాగలేదు. లక్ష్యం మంచిదే, పోయిన దారి బాగలేదు, ఉమ్, నెగిటివ్ తీసుకొచ్చింది. మూసీ నది క్లీన్ చేస్తానన్న ఉద్దేశం మంచిదే, కానీ నువ్వు పోతున్న దారి బాగలేదు. అది కాదు చేసే పద్ధతి. ఉమ్, ఇప్పుడు పోర్ట్ సిటీ కడుతున్నాడు. ఎందుకు పోర్ట్ సిటీ? నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. అవును. ఫార్మా అన్నాడు. ఎందుకు ఫార్మా? ఫార్మా. ఎవరిని ముంచేద్దామని, అదే. తెలంగాణ కల్చర్ని, తెలంగాణ పర్యావరణాన్ని పొల్యూట్ చేద్దామనా? ఉమ్, ఇప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు సొంతం జరుగుతున్న రగచెలలో అవును సార్. అక్కడ ఫార్మా పెడతానన్నాడు. ఉమ్, రైతులు తిరగబడేసరికి ఇండస్ట్రియల్ పార్క్గా మార్చాడు. ఈ తిరగబడే పరిస్థితిని కొని తెచ్చుకుంటుంది ఎవరు? రేవంత్ రెడ్డి. నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కేవలం 39 వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో 0 వచ్చాయి. అవును సార్. ఉన్న అసెంబ్లీ స్థానం బై ఎలక్షన్ జరిగితే అది కూడా అవును ఓడిపోయింది. సార్. 38 మాత్రమే ఉంది. ఉమ్, ఇప్పుడు అలాంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఉనికిలోకి వచ్చింది. ఉమ్, కారణం ఏంటి? నీ ఫెయిల్యూర్స్. అవును సార్. నీ ఫెయిల్యూర్స్ నువ్వు మార్చుకోకపోతే మళ్ళా నువ్వు ఎలాగా బీఆర్ఎస్ నుంచి అధికారం తీసుకోగలిగావో నీ చేతిలో నుంచి ఇంకొకరు అధికారం తీసుకుంటారు. తీసుకుంటారు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.